మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మాక్ డ్రిల్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అది యుద్ధ అనుభవ నమూనా. యుద్ధం వస్తే ఎలాంటి అనుభవం ఉంటుందో దానికి ఒక ట్రైలర్ లాంటిదన్నమాట. ఇది నకిలీ యుద్ధ అనుభవం అన్నమాట. ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది రెండు విషయాల్లో ఇక్కడ మనం చెప్పుకుందాం. మనం యుద్ధం 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 అని చాలామంది చాలా ఆరాటపడుతున్నారు, ఉత్సాహపడుతున్నారు. సరే, యుద్ధం తప్పకపోతే, యుద్ధమే అనివార్యమైతే ఎలాగూ తప్పదు. అది మనమంతా కోరుకుంటే రాదు, మనమంతా ఆపమంటే ఆగదు. ఇప్పటికే పాకిస్తాన్తో మనం 4 యుద్ధాలు చేశాం. 47, 48లో ఒకటి, 65లో ఒకటి, తర్వాత 71లో ఒకటి, తర్వాత 99లో కార్గిల్ యుద్ధం. కార్గిల్ని యుద్ధం కాదు, అది ఒక లిమిటెడ్ ఏరియాకి సంబంధించినటువంటిది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కాదు అని అంటారు. అది వేరే విషయం. ఏదేమైనా 4 యుద్ధాలు అయినాయి. సో 4ంట్లో కూడా ఇండియాదే పై చెయ్యి వాస్తవం చెప్పాలంటే. రెండో యుద్ధంలో తాష్కెంట్ ఒప్పందం జరిగింది. 71లో ఇండియా ఘన విజయం, బంగ్లాదేశ్ ఏర్పాటు. 62లో చైనాతో యుద్ధం జరిగింది. అక్కడ కొంత మనకు కొంత చేదు అనుభవం అయితే ఎదురైంది. సో మిత్రులారా, భారతదేశం 5 యుద్ధాలు చూసింది. ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే ఇది 6వ యుద్ధం. కానీ గతంలో జరిగిన యుద్ధాల కంటే భిన్నమైనటువంటి యుద్ధాన్ని మనం చూడబోతున్నామా? ఇది ఏ రూపంలో ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అని అంటేనే తప్పనిసరిగా యుద్ధానికి అంతా కూడా సర్వసన్నద్ధమైపోయిందని. అయితే ఈ మాక్ డ్రిల్ ఏమిటి? మాక్ డ్రిల్ అంటే సైనికులకు అలాగే ప్రజలకు, ఇరు పక్షాలకి కూడా, నాయకులకు కూడా, అందరికీ కూడా ఇది ఒక ట్రైనింగ్ లాంటిదన్నమాట. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సైనికులు ఏం చేయాలి, సైనికులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పాలకులు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, అధికారులు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ప్రజలు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఆహారం విషయంలో, కరెంటు సప్లై విషయంలో, నీటి సప్లై విషయంలో, మందుల సప్లై విషయంలో, ఆసుపత్రులను రక్షించుకునేటటువంటి విషయంలో, వీటన్నిటినీ కూడా ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలి అనేది ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం అన్నమాట. మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామంటే యుద్ధం 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 అని ఊగిపోవడం సన్నద్ధం కాదు. ఒక పక్క మన సైన్యము, అలాగే మన ఆయుధాలు, మన యుద్ధ విమానాలు, మన యుద్ధ నౌకలు, మన సబ్మెరైన్లు అన్నీ కూడా సిద్ధంగా ఉండడం ఒక ఎత్తు. యుద్ధం జరిగేటటువంటి సరిహద్దు ప్రాంతంలో, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటటువంటి పట్టణాలు, లేదా సుదూర ప్రాంతాలకి, నగరాలకి టార్గెట్ చేసి వదిలేటటువంటి మిసైల్స్ నుండి మనం రక్షించుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మాక్ డ్రిల్లో ఉంటాయన్నమాట. ముఖ్యంగా బంకర్ల విషయం గురించి చాలామందికి తెలియదు. బంకర్లు అంటే ఏమిటి? కందకాలు ఏదో కింద కూర్చొని సినిమాల్లో మనం చూస్తామే, ఇలా కూర్చొని తుపాకులు కాలుస్తూ ఉంటారు. అది కాదు. మనకి బాంబులు పడితే వచ్చి భవనాలు ధ్వంసం కావచ్చు, ఇళ్ళు ధ్వంసం కావచ్చు, పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసం కావచ్చు. అలాంటి సమయంలో ప్రజలు ఎక్కడ దాక్కోవాలి? ప్రజలు అప్పటికప్పుడు పారిపోలేరు. అంతే, వేలాది గ్రామాలని ఖాళీ చేయించలేం. దాదాపు 250 జిల్లాలు ఉంటాయి. వాటిల్లో ఒక 30%, 40% పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి. సో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మరో చోటకు వెళ్ళలేరు. అక్కడికక్కడే దాక్కోవడానికి, సురక్షితంగా దాక్కోవడానికి బంకర్లు ఏర్పాటు చేస్తారనమాట. అందుకని యుద్ధం వచ్చినటువంటి సమయంలోనే కాదు, యుద్ధ సమయంలోనే కాదు, ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లు బంకర్లను బాగు చేసుకోవడం, బంకర్లలో ఉన్నటువంటి సదుపాయాలను చూసుకోవడం అనేది. బంకర్లు అంటే
పిల్లలు, వృద్ధులు, మహిళలు వీళ్ళందరూ కూడా దాక్కునేటటువంటి నేల మాళిగా. అందులో కొన్ని రోజులకు సరిపడా ఆహారం ఉండాలి, కొన్ని రోజులకు సరిపడా జనరేటర్స్, విద్యుత్తు సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి, మందులు ఏర్పాటు చేసుకోవాలి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చికిత్స చేయడానికి డాక్టర్లు వగైరా ఎక్కడెక్కడ ఎంతమంది ఉండాలి ఏమిటి అనేటటువంటిది ఇవన్నీ కూడా బంకర్స్. కొన్ని దేశాల్లో అయితే చాలామంది చెప్తున్నారు, స్విట్జర్లాండ్లో అయితే ఇంటికి ఒక బంకర్ ఉంటుందంట. ఈ మధ్యకాలంలో అయితే ఉక్రెయిన్ యుద్ధం చూసిన తర్వాత అక్కడ కట్టే ప్రతి భవనం ఖచ్చితంగా బంకర్ ఉండడం అనేటటువంటిది అనివార్యం, తప్పనిసరి అక్కడ రూల్. సో స్విట్జర్లాండ్ దేశంలో అంటే వాళ్ళ ముందస్తు జాగ్రత్తలు అలా ఉంటాయన్నమాట. అక్కడ ప్రజలందరూ కూడా యుద్ధం వస్తే దాక్కునేటటువంటి బంకర్ సదుపాయం ఉంది. ఇంకోటి ఏమిటి అంటే ఇక్కడ ఒక విషయం ఇందాక ఎక్కడ చూశాను, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లరు బంకర్లోనే కూర్చొని యుద్ధ కార్యకలాపాలన్నీ నిర్వహించాడట. ఆ బంకర్ నుంచి బయటకు రాలేదు. బంకర్ నుంచి బయటకు ఎప్పుడు వచ్చాడంటే శవంలా వచ్చాడంతే. సో పాలకులు సురక్షితంగా ఉండడం ఇప్పుడు ఇంకా మరీను, ఎందుకంటే అణుబాంబులు పడినా సరే చెక్కు చెదరని బంకర్లను నిర్మించుకుంటున్నారు. అమెరికాలో అయితే ఎప్పటి నుంచో ఆ ఏర్పాట్లు ఉన్నాయి. పాలకులే కాదు, పాలకులకి ఢోకా లేదు. అలాగే ధనవంతులు, ప్రభుత్వాలను ఏలేటటువంటి మహారాజుల కంటే కూడా కుబేరులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సంపన్నులు, వాళ్ళు బంకర్లు ఎప్పుడో కట్టుకుని ఉంటారంట. భవనాలతో పాటు అడుగున బంకర్లు కూడా నిర్మించుకుంటారు. అందులో సకల సదుపాయాలు, స్వర్గానుభవాన్ని పొందేటటువంటి సకల సదుపాయాలు వారాలు, నెలలు తరబడి, అవసరమైతే సంవత్సరాలు తరబడి అక్కడ ఉన్నా సరే వాళ్ళు కాలక్షేపం చేసేటటువంటి అన్ని సదుపాయాలతో బంకర్లు నిర్మించుకుంటారు. బాధల్లా, కష్టం వల్ల, కన్నీళ్ళల్లా నిరుపేదలకి, సామాన్య జనానికి. మరి సామాన్య జనానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా బంకర్లను నియమించినటువంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామే స్విట్జర్లాండ్. అట్లాంటి పరిస్థితి మన దేశానికి ఉందా లేదో మనకు తెలియదు. సరిహద్దు గ్రామాలు, వేలాది గ్రామాల్లో బంకర్ల పరిస్థితి ఎలా ఉంది, వాటి లోపల ఉన్న సదుపాయాల పరిస్థితి ఎలా ఉంది, పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని దాయడానికి ఇమీడియట్గా తక్షణం యుద్ధం వస్తే మనం ఎంత సర్వసన్నద్ధంగా ఉన్నాం ఏమిటి ఇవన్నీ అనమాట. సైరన్ మోగిస్తారు, మాక్ సైరన్ అనుకోండి. సైరన్ మోగించిన వెంటనే అందరూ కూడా వెళ్ళిపోయి నేలమాళిగల్లోకి, బంకర్లలోకి వెళ్ళి తలదాచుకోవాలి. ఎక్కడైతే వాళ్ళకి ఇదిగో మీరు ఫలానా చోటకు వెళ్ళాలని చెప్తారో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఇమీడియట్గా. మార్కెటర్లో ఇవన్నీ కూడా. అలాగే సైనికులు, ఆహార సప్లై, యుద్ధభూమిలో పోరాటం చేస్తున్న సైనికులకు ఆహారము, మందులు సప్లై, అలాగే ప్రజలకు కూడా ఆహారము, మందులు, నీరు సప్లై, ఇవన్నీ కూడా నిరంతరం కూడా జరుగుతాయా లేదా అనేటటువంటి చూసుకోవాలి. చాలామంది చెప్తారు గతంలో లాగా యుద్ధం సంవత్సరాల తరబడి సాగదు, కొన్ని రోజుల్లో అటో ఇటు తేలిపోతుందని. కానీ మనం చూస్తున్నాం కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2 సంవత్సరాలైనా అంతమైందా అంటే సంవత్సరాల తరబడి కూడా యుద్ధం జరగవచ్చు. మరి సంవత్సరాల తరబడి కూడా ప్రజల్ని మామూలుగా నేల మీద బతికేటటువంటి సాధారణ పరిస్థితుల్లో బతికేటటువంటి వాళ్ళకే తిండి, నీడ, గుడ్డ కరువైనటువంటి దేశం మనది, పేద దేశం. నెలల తరబడి యుద్ధం జరిగితే ప్రజలందరినీ కూడా రక్షించేటటువంటి, కాపాడేటటువంటి పరిస్థితి మనకి ఉందో లేదో తెలియదు. మిత్రులారా, ఎవరు కూడా యుద్ధం కోరుకోరు. కానీ ముంచుకొస్తే శత్రువు మన మీదకి విరుచుకుపడినప్పుడు తప్పదు, యుద్ధానికి తలపడాలి. అందుకనే రక్షణ విభాగానికి ఖర్చు అంతా అయిపోతూ ఉంటుంది ప్రతి దేశానికి కూడా. పాకిస్తాన్ అయితే వాళ్ళ విద్యలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో ఎక్కడ చూసినా భారతదేశం కంటే ఎక్కడో దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళు ప్రతి పైసాను తీసుకెళ్ళి రక్షణ రంగంలో పెడతారు, ఆయుధాల మీద పెడతారు, సైనికుల మీద పెడతారు. ఎంత దరిద్రమో చూడండి. సో ఇదంతా సరే, యుద్ధం ఎలాగో అంత సన్నద్ధమవుతున్నారు. ఏ పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుందో, ఎలాంటి అంటే ఒక్కొక్కసారి యుద్ధం శత్రువుని ఓడించడానికి చేయవచ్చు, ఒక్కోసారి యుద్ధం మనల్ని మనం అనేక విమర్శల నుంచి కాపాడుకోవడానికి యుద్ధం చేయొచ్చు, లేదా ఇంకేవేవో ప్రయోజనాల కోసం యుద్ధాలు చేయొచ్చు. ఎవరు ఎందుకోసం యుద్ధాలు చేస్తారో ఏమో తెలియదు. కానీ
దేవుడు అనేవాడు ఉంటే మీరు సరిహద్దులు గీసుకోండి, అణ్వాయుధాలు తయారు చేసుకోండి అని చెప్పడు. అలాగే గుడుల పేరు మీద, మసీదుల పేర్ల మీద, మతాల పేరు మీద కొట్టుకోమని దేవుడు చెప్పలేదు. యుద్ధాలు చేసుకోమని దేవుడు చెప్పి ఉండడు. ఇదంతా కూడా మానవుడి యొక్క అనేక కారణాలతో వచ్చినటువంటి యుద్ధాలు గతంలో చూసాము. యుద్ధం అనేటటువంటిది రాకూడదు. యుద్ధము వస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న నమూనాగా మాక్ డ్రిల్లోనే తెలిసిపోతుంది. మాక్ డ్రిల్ చూసినటువంటి వాళ్ళే అమ్మో యుద్ధం వద్దురా బాబు అనుకునేటటువంటి భయపడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ దేశాన్ని కాపాడుకోవాలి, దేశంలో ఉన్నటువంటి సామరస్య వాతావరణాన్ని, శాంతి సహజీవన వాతావరణాన్ని కాపాడుకోవాలి, మరి దేశ సరిహద్దుల్ని కాపాడుకోవాలి, ఉగ్రవాదుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. అనివార్య పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే తప్పదేమో. కానీ మాక్ డ్రిల్ అంటే ఏంటి అంటే యుద్ధం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో జస్ట్ ఒక నమూనాగా మనకి అనుభవంలోకి తీసుకురావడమే, మనం సిద్ధంగా ఉండడమే. ఇక చూద్దాం ఎలాంటి అనుభవం మనకు ఎదురవుతుందో ఏమో. అందరూ ప్రపంచమంతా కోరుకుంటున్నట్టే శాంతి కాముకులు అందరూ కూడా యుద్ధం వద్దనే కోరుకుంటారు. యుద్ధం లేకుండానే ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే వాళ్ళని కట్టడి చేయడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయేమో అని యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా చెబుతున్నారు. చాలామంది శాంతి కాముకులు అదే కోరుకుంటారు. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా మనం భారతదేశం నుంచి ఒక బుద్ధుడిని ఇచ్చాం కానీ యుద్ధాన్ని కాదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎరా ఆఫ్ వార్ ఎప్పుడో ముగిసిపోయింది, ఇది యుద్ధాల యుగం కాదని ఆయన ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు కూడా నరేంద్ర మోడీ అన్నారు. కానీ మన మీదకి యుద్ధం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఏమో ఎలాంటి పరిస్థితుల్లో. కానీ మాక్ డ్రిల్ అంటే మాత్రం యుద్ధానుభవమే. చూద్దాం ఈ మాక్ డ్రిల్లో పరిస్థితులు ఏమిటో, వార్తలు ఎలా ఉంటాయి ఏమిటో. మొత్తం మిత్రులారా, దేశం అయితే ఇగో మన రాజ్నాథ్ సింగ్ అన్నట్టు దేశ్ జో చాహతా హై వహీ హోగా అని ఆయన అన్నాడు. దేశం ఏం కోరుకుంటుందో అదే జరుగుతుందని. బహుశా దేశమంతా యుద్ధం కోరుకుంటుందేమో, అందుకనే యుద్ధం చేస్తున్నారు. దేశమంతా కోరుకుంటుందా లేకపోతే ఇంకెవరైనా కోరుకుంటున్నారో ఏమో. కానీ యుద్ధానికైతే దేశం సన్నద్ధమైంది. మాక్ డ్రిల్ అంటే ఇది మిత్రులారా. ఇది ఈ వీడియో నచ్చితే మిత్రులు షేర్ చేయండి. థ్యాంక్ యూ.